జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై. ది 25/12/2024 బుధవారం శ్రీ కంబాల శ్రీనివాసరావు గారు వేలాది మందితో భారతీయ జనతా పార్టీలో చేరుతున్న సందర్భంగా నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభకు ఆహ్వానం. సిఎండి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ శ్రీ కంబాల శ్రీనివాసరావు గారి లేఅవుట్ ప్రాంగణం, తంటికొండ రోడ్, గోకవరం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. కావున కుల మతాలకు అతీతంగా ప్రజలు, కంబాల శ్రీనివాసరావు గారి అభిమానులు, రామసేన సభ్యులు అందరూ విచ్చేసి ఈ సభను జయప్రదం చేస్తారని కోరుచున్నాము. ఇట్లు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన సభ్యులు. చింతూరు ఏజెన్సీలో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు ఉన్నాయనే సమాచారంతో అధికారులు ఏజెన్సీలో దృష్టి సారించారు. చింతూరు ఎక్సైజ్ స్టేషన్ ని తనిఖీ చేసిన అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ నాగ రాహుల్ చింతూరు విఆర్పురం, కూనవరం, ఏటపాక మండలాలకు తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒరిస్సా రాష్ట్రాల సరిహద్దుగా ఉండడంతో అటువైపు మద్యం ఆంధ్రంలోకి వస్తే చర్యలు చేపడతామని హెచ్చరిక. చింతూరు ఏజెన్సీలో 4 మండలాల్లో 8 మద్యం షాపులు ఉన్నాయని, ఈ 4 మండలాల్లో బెల్ట్ షాపులు నిర్వహించరాదని, అలాగే మద్యం షాపుల వద్ద సిట్టింగ్ ఏర్పాటు చేయకూడదని, ముఖ్యంగా ఆంధ్ర తెలంగాణ బోర్డర్ ఏటపాక వద్ద పటిష్టంగా నిఘా ఏర్పాట్లు చేశామని, ఎవరైనా బెల్ట్ షాపు నిర్వహించి అమ్మినట్లయితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, 8 మద్యం షాపుల నుండి బెల్ట్ షాపులకు మద్యం ఇవ్వడం గానీ జరిగితే మద్యం షాపు యజమానులపై కేసు బుక్ చేసి లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు. అది ఏమన్నాయా బీరు. నమస్తే అండి, నా పేరు నాగరాహుల్, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్, రంపచోడవరం. నార్మల్ విజిట్స్ ప్రకారం ఈరోజు చింటూరు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ విజిట్ చేయడం జరిగింది. ఈ విజిట్లో మేము ఇక్కడ మాకు ఉన్న 4 మండలాల్లో 8 షాప్స్ ఉన్నాయి, 8 వైన్ షాప్స్ ఉన్నాయి. ఆ 8 వైన్ షాప్స్కి కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం అనేది జరిగింది. బెల్ షాప్స్ నడవకూడదని చెప్పేసి, నెక్స్ట్ సిట్టింగ్ రూమ్స్ ఉండకూడదు, పర్మిట్ రూమ్స్కి పర్మిషన్ ఉండదు, అవి క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ బెల్ షాప్స్, నెక్స్ట్ ఎన్డీపీఎల్, మనకి ఆంధ్ర తెలంగాణ బార్డర్స్ ఉన్నాయి. సో అక్కడ ఎన్డీపీఎల్ కూడా ప్రివలెన్స్ ఎక్కువ ఉంటుంది. ఈ ఎన్డీపీఎల్ వచ్చే రూట్స్లో కూడా రూట్ వాచెస్ కండక్ట్ చేయడము, నెక్స్ట్ ఐడి ఎక్కడైతే ఉంటుందో కొన్ని ఎటపాక బార్డరింగ్ మండల్స్లో ఐడి కూడా డిజిటేషన్ హెవీగా జరుగుతుంది. అటువంటి ఏరియాస్లో కూడా రూట్ వాచెస్ కండక్ట్ చేసి కేసెస్ బుక్ చేయడం జరిగింది. ఎన్డీపీఎల్ కేసెస్ కూడా రీసెంట్గా లాస్ట్ 2 వీక్స్లో కేసెస్ రిజిస్టర్ చేస్తున్నాము. అట్లాగే బెల్ట్ షాప్స్ గురించి కూడా మేము ఫ్రీక్వెంట్గా రూట్ వాచెస్ అవి కండక్ట్ చేసి సర్వేలెన్స్ పెంచి ఎక్కడెక్కడైతే ట్రాన్స్పోర్ట్ జరుగుతుందో ఆ రూట్స్ అన్నింటిలో కూడా ఐడెంటిఫై చేసి కేసెస్ ఫైల్ చేసి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఫ్యూచర్లో ఎవరైనా రిపీట్ చేస్తే కనుక. సో ఐడి కానీ, ఎన్డీపీఎల్ కానీ, డిపిఎల్ బెల్ట్ షాప్స్ కానీ రన్ చేయడం తప్పు. అవి ఎవరన్నా నడిపిస్తే కనుక దానికి కఠినమైన చర్యలు తప్పవు ఎక్సైజ్ చట్టం ప్రకారం. సార్, ఇప్పటివరకు ఎన్ని షాప్స్ మీద రైడ్ చేయగలిగారు, ఎన్ని కేసులు పెట్టగలిగారు? మాకున్న 8 షాప్స్లో ఇప్పటివరకు అయితే కనుక దేని మీద కూడా ట్రేస్ అవ్వలేదు. అండ్ బెల్ట్ షాప్స్ అయితే పెట్టాము, బెల్ట్ కేసెస్ అయితే పెట్టాము, కానీ ఇన్వెస్టిగేషన్లో ఏది కూడా షాప్ వరకు ట్రేస్ అవ్వలేదు. వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చెప్పడం ఏంటంటే 2-3 బాటిల్స్ అని తెచ్చుకుంటున్నామని చెప్తున్నారు, కానీ సో క్లియర్ కట్గా మాకు ఈ షాప్ వాళ్ళు సప్లై చేశారని అయితే ఇప్పటివరకు ట్రేస్ బ్యాక్ అవ్వలేదు. సో పెట్టలేదు ఇప్పటివరకు. బెల్ట్ షాపులు ఎన్ని బెల్ట్ షాపులు కేసులు ఫైల్ చేస్తారు? బెల్ట్ షాప్స్ ఒకసారి డీటెయిల్స్ అవన్నీ నేను క్లియర్గా మీకు ఇస్తాము. పర్టికులర్స్ అన్నీ కూడా మీకు ఫార్వర్డ్ చేస్తాను.